హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాల్లో మళ్ళీ వంగవీటి రాధా పేరు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. వంగవీటి రంగాకి సంబంధించి ఆయన వారసులుగా చాలామంది వస్తూ వచ్చారు. ఆయన రాజకీయానికి సంబంధించి కాపుల్ని ఆదుకుంటాము, కాపులకు అండగా ఉంటామని చెప్పేసి రాజకీయంగా చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. రాధా రంగా మిత్రమండలి సాయంతో వంగవీటి కుమార్తె రాజకీయంగా ఎంట్రీ ఇస్తామని చెప్పేసి ఆమె మాట్లాడుతూ వచ్చారు. నేను విశాఖలో జరిగినటువంటి ఒక సభలో ఆమె చాలా అనర్గళంగా, చాలా ఆగ్రహంతో పొలిటికల్ పార్టీల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. కాపుల్ని రాజకీయంగా అందరూ వాడుకుంటూ వచ్చారు. ఇంతకాలం కాపులకి సరైన న్యాయం జరగలేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద కూడా ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా పేరు ఎందుకు పెట్టరు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇంతకాలంగా కాపుల్ని అలాగే రంగా గారిని రాజకీయంగా వాడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయనకి న్యాయం చేయాలంటే మాత్రం ముందుకు రావట్లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక విధంగా కాపులన్నా, కాపుల సెంట్రిక్గా రాజకీయం జరగాలన్నా కూడా గత కొంతకాలంగా మనం ప్రజారాజ్యం పార్టీని చూస్తూ వచ్చాము. ఆ తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ఆమె తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కాపుల్లో కొత్త రాజకీయ అంశాలకి సంబంధించి తెరతీసే విధంగా కాపులకి మళ్ళీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆమె చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఏపీలో మళ్ళీ ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున కాపుల్లో చర్చ జరుగుతుంది. అలాగే ఏపీ రాజకీయాల్లో కూడా వంగవీటి కుమార్తె ఏ రాజకీయం చేయబోతున్నారు, ఆమె ఏ పార్టీలో ఉంటారనేది పక్కన పెట్టేస్తే మాత్రము కాపుల కోసం నేను బలంగా నిలబడతాను, కాపుల కోసం బలంగా పోరాడతానంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోపక్క అమరావతికి సంబంధించి ఒక సంఘటన ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కలిసి వేస్తుంది. నిన్న అమరావతి రైతులకు సంబంధించిన భూసేకరణ అంశంలో అక్కడ ఒక రైతు మాట్లాడుతూ అక్కడే కుప్పకూలిపోవటం, అధికారుల మీద ఆగ్రహం చేసిన వెంటనే ఆయన వితిన్ సెకండ్స్లోనే అక్కడే కుప్పకూలి గుండెపోతూ మృతి చెందినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో కాపులు ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ షేర్ హోల్డర్స్ రిజర్వేషన్స్ పరంగా చూసుకున్నా లేదంటే ప్రజాపరంగా చూసుకున్నా కూడా వాళ్ళు పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళకి అధికారం అనేది ఒక అందని ద్రాక్షగానే ఉంది. చాలామంది ఉప ముఖ్యమంత్రులుగానే చేస్తూ ఉన్నారు, మంత్రులుగానే మిగిలిపోతూ వచ్చారు. అయితే ఎప్పటికైనా కాపులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వాలని ఒక పెద్ద నానుడి రాజకీయ పార్టీలు అన్నీ కూడా మనకు కొంతకాలంగా చూస్తున్నాము. ఈ చర్చ జరుగుతుంది. రంగా గారి కుమారుడిగా రాధా వచ్చాడు, ఆయన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన కుమార్తె రాజకీయాల్లోకి వచ్చి ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, రాజకీయ ప్రసంగాలు చూస్తున్నప్పుడు కాపులకు సంబంధించి ఒక డివైడింగ్ ఫ్యాక్టర్ ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? అశోక్ గారు, బేసిక్గా రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు గత కొంతకాలంగా రాజకీయంగా ప్రస్తావన, విశాఖపట్నం వేదికగా రంగనాడు పేరుతో జరిగినటువంటి సమావేశం, దానికి పెద్ద సంఖ్యలో జనం రావడం, వీటన్నిటి నేపథ్యంలో కొత్త చర్చ, రెండు రకాల చర్చ. ఒకటి, ఆశా కిరణ్ గారు ఎటువైపు అడుగులేస్తారు, దాని ప్రభావం ఎలా ఉంటుంది. రెండు, కాపులు ముఖ్యమంత్రి ప్లస్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి, జనసేన, రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయాలు, ఇవన్నీ చర్చ నడుస్తుంది. బేసిక్ గా రాజకీయాల్ని మతం, కులం, ప్రాంతం ప్రభావితం చేస్తుంది. సౌత్ ఇండియాలో మతం ప్రభావం కన్నా కులం ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. టిఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణ ఉద్యమంలో ప్రాంతం ప్రభావం కూడా పడింది. అది రేర్. కానీ సౌత్ ఇండియాలో కులం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ రాజకీయాల్లో పోషిస్తా అన్నమాట నిజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విడిపిన ఆంధ్రప్రదేశ్ లో రెండు కులాలు పొలిటికల్ లీడర్షిప్ లో ఉన్నాయి అనే చర్చ ఉంది. అది వాస్తవం కూడా. కాంగ్రెస్ మళ్ళీ వైసీపీలో రెడ్ డామినేషన్ అంటే లీడర్షిప్ అంటున్నారు. కమ్మా డామినేషన్ లీడర్షిప్ లో తెలుగుదేశం పార్టీ ప్రస్తావన కొనసాగుతుంది. అదే ఆ రెండు కులాలు ఓట్లేస్తే ఆ పార్టీలు అధికారం రావు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ లీడర్షిప్ మాది అనే ఫీలింగ్ ఆ రెండు పార్టీలో కనిపిస్తా ఉంది. ఇట్లా కాపులు కూడా ఒక బలమైన తరగతిగా ఉన్న నేపథ్యంలో మేమెందుకు కాకూడదు, మావాడు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే కోరిక మొదటి నుంచి అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ వస్తుంది. అది ఒక డెమోక్రటిక్ గా యాక్సెప్టబుల్. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత అది పతాక స్థాయికి వచ్చింది. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత మాకు ఒకరు వచ్చారు, 18% ఓట్లు వచ్చింది. మొదటి ప్రయోగంలో ఆయన సక్సెస్ కాకపోయినా బహుశా వారు కాంగ్రెస్ లో విలీనం చేయకుండా రాష్ట్రం విడిపోయిన జరుగుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు నెంబర్ 1 పొజిషన్ లో ఉండేవాడు. బహుశా మేబీ ముఖ్యమంత్రి కూడా అయి ఉండొచ్చేమో. కానీ ఆయన తొందరపాటు చర్యల వల్ల కాంగ్రెస్ లో కలిపేయడం వల్ల కాపులు ముఖ్యమంత్రి కావాలనే కాన్సెప్ట్ మళ్ళీ పోయింది. మళ్ళీ 2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ కావడం ద్వారా మళ్ళీ చిరంజీవి గారి గ్యాప్ ఏమైనా ఈయన ఫిలప్ చేస్తాడా, చిరంజీవి ద్వారా ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి అవుతారనుకున్నా కాలేదు, కనీసం సోదరుడైనా నిలబడతాడేమో అనే భావన. అంటే కాపులు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పెరుగుతూ వస్తా ఉంది. ఇది ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆశా కిరణ్ గారు చూడాలి.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఒక మహిళ యంగ్ సమాజానికి ప్రభావితం చేసే వ్యక్తి నుంచే వస్తున్నారు కాబట్టి కుటుంబాన్ని నుంచి రాజకీయాల్లో వీలైనంత ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు మహిళలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు రావడాన్ని ఆహ్వానించాలి. బట్ వారు ఏం అడుగులు వేయబోతారు అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆశా కిరణ్ గారి చుట్టూ ఒక చర్చ, కాపు ఓటర్లు ఎలా ఉంటారు, కాపు సామాజిక వర్గం ఎట్లా రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్న చోట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా ఉంటుందని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమంటున్నారు, 15 సంవత్సరాలు చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఉంటాం అంటున్నారు. ఆశా కిరణ్ గారి యొక్క ఎఫెక్ట్ కారణంగా వీలైన త్వరలో ఆ స్టేట్మెంట్ ని పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుంటాడని నేను అనుకుంటాను. ఆశా ఎఫెక్ట్ వల్ల ఇంకా అదే పని పోతే ఆశా కిరణ్ వైపు వచ్చేస్తారు కాపులు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు పోయింది, ప్రజాసేవ ప్రజలకు ఉపయోగపడనేది ఇన్ మాస్, అది జనరల్. కానీ ఒక పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రేమిస్తున్నారు, ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు జగన్ గారిని మంచి పరిపాలనతో పాటు మావాడు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, మావాడు ముఖ్యమంత్రి అవుతాడు. అట్లా కమ్మాస్ అనుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని అట్లా అనుకుంటారు. లేకపోతే కాపులంతా నీకెందుకు వేయాలి, ఇతరులకు ఎందుకు వేయకూడదు. కాబట్టి కాపులు వేసారంటే ఎన్మాస్ గా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే మావాడు ముఖ్యమంత్రి అవుతాడని. నేను ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కానని చెప్పేశాడు. ఇక్కడ కాపుల్లో ఒక అంతర్లేను ఏంటి, మనోడు ఈ రోజు కాదు రేపన్నా ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే 15 ఏళ్ళు ఆయనకి రాయి చేస్తే ఇంక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కానట్టే కదా. అదంతా కన్ఫర్మ్, మిగతా ఏమవుతుందో తర్వాత విషయం. కాబట్టి ఒక అంతర్లీనం స్టార్ట్ అయ్యే సమయంలో ఆశా కిరణ్ బయటకు వచ్చింది. ఒక ఆశ మళ్ళీ అంతే కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి పలానా వ్యక్తి అవుతాడు అనుకుంటే ఆయన కాడని ఆయనే చెప్పేసిన తర్వాత ఇంకా ఆశ ఏరే వైపు నడుస్తుంది. ఆశా కిరణ్ రూపంలో బయటకు వచ్చింది. అంటే వంగవీటి రాధా గారు ఏంటంటే వంగవీటి రాధా గారు దాన్ని ఇది ఏమంటారు, దాన్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు. నేనుంటా ఒక పార్టీలో చేరిపాడు ఆయన, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆడు కూడా బలమైన ఇది లేదు కాబట్టి సహజంగా కాపులందరూ ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ కానీ పీడిట్ అవుతాడు. కాబట్టి నేను లీడ్ చేస్తాను అని ముందుకు వచ్చిన వాడి వైపు చూస్తారు జనం. ఇప్పుడు ఆశా కిరణ్ గారు అది వచ్చారు. ఎప్పుడు ఆశా కిరణ్ గారు ఒక కిరణంలా ఎప్పుడు ఉద్భవిస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టాండ్ తో కానీ ఇంక 3 ఏళ్ళు ఉన్నా అంటే మాత్రం కాపులు ఆశా కిరణ్ వైపు మళ్తారు. 3 ఏళ్ళు ఎట్లా ఉండాలి అంటే వచ్చే ఎన్నికలు కూడా అదే స్లోగన్ తీసుకోవాలి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని. నేను నమ్ముతున్నాను ఒక అనలిస్ట్ గా ఆయన అయితే వైఖరి మార్చుకుంటాడు. 15 ఏళ్ళు అనేది మార్చుకోకపోతే ఆయన పని ఆడికి అయిపోతుంది. మనం చూస్తూ వచ్చాం కదా పవన్ కళ్యాణ్ స్టాండ్ ని, మనం 2009 ఎలక్షన్స్ నుంచి చూసుకుంటూ వచ్చాము, ప్రజారాజ్యం అప్పుడు చూసుకుంటూ వచ్చాము, ఆ తర్వాత ఆయన జనసేన పెట్టినప్పుడు చూసుకుంటూ వచ్చాం. కాబట్టి అంటే హీఈస్ నాట్ కన్సిస్టెంట్ పొలిటీషియన్ కాదని చెప్పేసి మనకి ఆయన వైఖరి చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఆ తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేది మనకు తెలియదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక దానికి స్టాండ్ అయి ఉంటాడనేది మాత్రము పరిస్థితులు అయితే చెప్పట్లేదు. అంటే అది జనరలైజ్డ్ ఆయన పైన ఉన్న అంచనా. ఆయన ఒక స్టాండ్ పార్టీలు మార్చుకుంటా రావడం అంటే ఒపీనియన్స్. కానీ ఆశా కిరణ్ విషయంలో ఆయన అస్తిత్వ సమస్య వస్తుంది. ఆశా కిరణ్ గారు కాపులు ఎందుకు కాకూడదు అని మాట్లాడినప్పుడు ఎందుకు కాకూడదు అని కాపులు అనుకుంటారు. ఎందుకు అదంతా మళ్ళీ 15 ఏళ్ళు చంద్రబాబు ఉండాలని అనుకోండి, ఇంకా చాలే అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మిగతా విషయాల్లో మాటలు ఎలా ఉన్నా ఈ విషయంలో తన స్టాండ్ అంటే చంద్రబాబు గారు 15 ఏళ్లే అనే స్టాండ్ తో గాని ఎన్నికలకు గన పోయినాడంటే ఆశా కిరణ్ గారు కాపులకు ఆశా కిరణ్ గారు మారుతారు. అంటే ఇదే ఇష్యూకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కాపులకు సంబంధించి ముద్రగడ పద్మనాభం చూసాం మనము, చాలా మంది కాపు నేతలు అందరూ ఉన్నారు. రంగా వారసుడిగా రాధా వచ్చాడు, కానీ ఆయన నిలబడలేకపోయాడు. ఆ తర్వాత పరిణామాలన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చాం కదా. సో ఒక మహిళగా ఈమెకు ఉంటే మాత్రము ఆ సపోర్ట్నెస్ వస్తుందా? ఎందుకంటే పాలిటిక్స్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి, ఇది ఒక డైనమిక్, అంత చాలా క్రిటికాలిటీగా ఉంటాయి. కాబట్టి సో ఒక మహిళగా ఒక సామాజిక వర్గం అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్ అయినా లేదంటే పాలిటిక్స్ చేయడం ఆంధ్రప్రదేశ్లో అంత సులువు అవుతుందా? ఒకటి, ఆశా కిరణ్ గారు ఎప్పుడు సక్సెస్ అవుతారు? ఇప్పుడు కాపులు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అన్నంత మాత్రాన వెంటనే డైవర్ట్ అయిపోరు. ఒక అంతర్మాత్రం ఏంటి, మన ముఖ్యమంత్రి అనుకుంటే 15 ఏళ్ళు రాయిచ్చేస్తున్నాడే అనే భావన వచ్చింది. వెంటనే పవన్ కళ్యాణ్ దాటి వచ్చేసి ఆశా కిరణ్ వైపు రారు. పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టాండ్ తో ఎన్నికలకు వరకు పోయి ఆశా కిరణ్ గారు ఎట్లా నడుపుతారు పార్టీని? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వద్దనుకున్నాడు, 15 ఏళ్ళు వద్దనుకున్నాడు కాబట్టి ఇంతగా రావాలంటే ఈ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ముందుకు వస్తుందా, లేదా ఒక పార్టీలో చేరుతుందా? ఈ కూడా ఒక పార్టీలో జరిగింది అనుకోండి, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మనకి ఏం తేడా, మాస్గా మార్పు రాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కాపుల్లో ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? ముఖ్యమంత్రి అనే కాదు, కనీసం మాకు కూడా అవకాశాలు రావాలి కదా.
నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావాలి కదా, పదవుల్లో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు రావాలి కదా. ఏమీ రాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు అంటే కాపుల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఇంకొక ఛాన్స్ ఎంచుకుంటారు, ఇంకో ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు. అప్పుడు ఆశా కిరణ్ గారు మంచి ప్లాట్ఫామ్ అవుతారు. ఎందుకు రాధా గారు కారు అంటే రాధా గారు సమర్థుడు కాదని కాదు, రాధా గారు ఏంటంటే ఒక పార్టీలో ఇరుక్కున్నాడు. రేపు ఆశా కిరణ్ గారు ఇంకో పార్టీలో పోవాల్సి వస్తుందేమో, పోతారేమో. కానీ రాధా గారు ఆ పార్టీలో ఆయనకు ఒక గౌరవపరమైనటువంటి స్థానం ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ముఖ్యమంత్రి రేస్ లో ఉండాను, మనం అధికారంలోకి రావాలని పార్టీ పెట్టడం ఒక స్టాండ్. లేకపోయినా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా ఉండడం ఆ పార్టీలో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు, మన ఈయన బొత్స సత్యనారాయణ గారు, గుంటూరులో కన్నా లక్ష్మి లాంటి కాపు లీడర్లు ఫెరోషియస్ గా ముందుకు వచ్చినారు. అంటే ఆ పార్టీలో ముఖ్యమంత్రి కాకపోయినా మంత్రులుగా, లీడర్లుగా ఒక ఇమేజ్ ఆ పార్టీలో ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో హూ ఈజ్ ఇమేజబుల్ కాపు లీడర్ అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. కాబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు ఏంటి సమాధానం? రాధా గారి సమాధానమా? రాధా గారి సమాధానం అంటే ఆయనకు ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో మంత్రి ఇచ్చి ఒక ముందు పెడితే ఆయన పవర్ఫుల్ అవుతాడు. కానీ అట్లాంటి లేదు కదా వాతావరణం. ఒక పవర్ఫుల్ తెలుగుదేశంలో పవర్ఫుల్ కాపు లీడర్ ఎవరు? పైపిచ్చి గతంలో చెప్పుకోవడానికైనా కాపు ముఖ్యమంత్రి ఇట్లా ఉండేటివి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఆ తరగతి ప్రజలు ఏమనుకోరు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆడ కూర్చొని పెడితే ఆయనతో పాటు లబ్ధి జరగాలి కదా. ఒక నలుగురు, ఇద్దరు, ముగ్గురు మంత్రి పదవులు రావాలి, కార్పొరేషన్ చైర్మన్ రావాలి, ఎమ్మెల్సీ రావాలి, కాపులు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏముందంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని ఒక ఆశ, ఇంకొకరికన్నా ఇస్తే పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశం ద్వారా ఇవ్వాలన్నా ఈ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజ్ గానీ రాధా గారికి అవకాశాలు రాలేకపోతున్నాయి. ఆశా కిరణ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఒక టాప్ ప్రయారిటీ ముందు పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు కాపుల్లో కొంత అవకాశాలు అందిపుచ్చుకోవడం వైపు వస్తారు. వైసీపీ అడాప్ట్ చేసుకుంటుంది కదా. వైసీపీ నిన్న కూడా రంగా గారికి సంబంధించి ఆయన కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రంగాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన కూడా ట్వీట్ చేస్తూ వచ్చారు. సో వైసీపీ కాపుల్ని దూరం చేసుకోవాలనేది లేదనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా కాపుల్లో ఒక మార్పు వస్తా ఉంది. మీకు వైసీపీ డిప్లొమాటిక్ గా ఇంకో స్టాండ్ కూడా తీసుకుంది. పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు విమర్శలు చేయట్లేదు, తగ్గిస్తా ఉంది విమర్శల తర్వాత. ఎందుకు అంటే కాపుల్లో ఒక రియలైజేషన్ ఏమొస్తా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారో, ఎమ్మెల్సీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి 1 year పూర్తయినా కూడా ఇంతవరకు ఏమీ ఇవ్వకుండా పోవడం, దాంతో ఒక రకమైనటువంటి అవమానంగా ఫీల్ అవుతాడు. ఏంటి ఇద్దేనా మన పరిస్థితి? ఇప్పుడు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇలా ఒక పక్క తమ్ముడికి అన్నకి ఇస్తానని ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు, ఈయనేమో 15 ఏళ్ళని గుండు గుర్తుగా చెప్పేస్తున్నాడు, ఏంటి మన ఫ్యూచర్ అనే భావన వ్యక్తం అవుతున్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ తిట్టారనుకోండి పవన్ కళ్యాణ్, మళ్ళీ పోలరైజ్ అవుతారు. మా నాయకుడు చెప్తున్నాడు, మౌనం వహించారు అనుకోండి, వాళ్ళు ఏమీ చేయకుండా ఉంటే నువ్వెందుకయ్యా జగన్ తిడతావు అంటారు. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరప్రదేశ్ సీఎం ట్రీట్మెంట్ ఇస్తా అంటే కాపులు హర్షించలేదు. నీకెందుకు తొందర, ఆయన ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అడ్డుకుంటున్నాడు, తెలుగుదేశంలో లేని బాధ నీకెందుకు బాబు, నువ్వెందుకు అంటున్నారు అంటున్నారు. మార్పు వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిట్టాలి జగన్, నీకెందుకు ట్రీట్మెంట్లు, మనకే ట్రీట్మెంట్ బాగాలేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ గురించి నీకెందుకు అని చెప్పి భావన స్టార్ట్ అయినప్పుడు డిప్లొమాటిక్ గా సతీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అయ్యా బాబు నిన్ను మేమనట్లేదు, నువ్వెందుకు మా జోలికి వస్తున్నావు అంటున్నారు. ఇంతకుముందు అట్టుగా తాట తీస్తానంటే 2 తాటలు తీస్తాననే వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఇప్పుడేమంటున్నారు, నీ జోలికి నేను రాలేదు, మా జోలికి ఎందుకు వస్తుంది. ఇది బాగా పనిచేస్తా ఉంది సతీష్ రెడ్డి గారు చేసిన ప్రకటన. ఎందుకంటే వాళ్ళు జగన్ నిన్నేం అనట్లేదు, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నాడు, నువ్వెందుకే దూరతావని ఇప్పుడు కాపులు అనుకుంటున్నారు. కాబట్టి కాపుల్ని పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయకుండా వ్యూహాత్మకమైన వైఖరిని తీసుకుంటా ఉంది. రేపు ఆశా కిరణ్ గారికి మంచి ప్రయారిటీ ఇచ్చారనుకోండి, మంచి ప్రయారిటీ ఇచ్చి నడుపమ్మ అన్నారు అనుకోండి, మంచిది అనుకుంటారు. కాపుల్లో పోలరైజేషన్ వస్తుంది కదా, ఆయన ఏమో సాధించలేకపోతున్నాడు. ఇక్కడేమో జగన్ గారు, మనం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానన్న తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అడిగి పోతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు రెడ్డిలో జగన్ ముఖ్యమంత్రి అయిపోతే మనకి ఏ పదవి రాకపోయినా మనోడు ముఖ్యమంత్రి అనేది సర్దుకుంటారు. నువ్వే ముఖ్యమంత్రి కానప్పుడు నువ్వు నాకు 5 పదవులు 10 పదవులు కావాలంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యమంత్రి అయినా కావాలి, లేదా టాప్ ప్రయారిటీ కాపులు కన్నా ఇచ్చి చూడాలి ఆయన పార్టీలో కానీ కూటమిలో కానీ. అది కాక ఇది కాకపోతే ఏడ అవకాశం ఉంటే అడిగి పోతారు, ఎవడైనా పోతాడు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోబోయే స్టెప్ బహుశా వైసీపీలో ఆమె చేరితే జగన్ గారు ఇచ్చే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకోవాలనుకొని ఆమె చేరాలనుకొని ఇస్తే మాత్రం ఆమె టాప్ ప్రయారిటీ ఇస్తారు, దానిలో డౌట్ ఏం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి టాప్ ప్రయారిటీ ఇచ్చాడంటే నిలబడతాడనే నమ్మకం అందరికీ ఉంది. అంటే ఇట్లాంటి అవకాశాలు, మంత్రి పదవులు అవన్నీ ఏముంది రేపు ఖచ్చితంగా అవసరమైతే నేను ఆశా కిరణ్ ని పవన్ కళ్యాణ్ గారి కన్నా బెటర్ చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారిని మహా అంటే ఉప ముఖ్యమంత్రి కదా అవుతాడు, వంగా గీతా గారిని గెలిపించిన ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. అవును, డైరెక్ట్ కాబట్టి రేపు ఈవెనంటే అట్లాంటి కాబట్టి ఖచ్చితంగా ఆశా కిరణ్ గారి చుట్టూ రాజకీయాలు మారితే, అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయే స్టెప్ అని బట్టి కూడా ఆశా కిరణ్ గారి లైన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే 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 సరే. అయితే ఇంకొక మెయిన్ ఇష్యూ సార్, అమరావతికి సంబంధించిన ఒక సంఘటన అంటారా, లేదంటే అది బాధాకరమైన ఘటన అంటారా? నిన్న ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన అంశంలో మంత్రి నారాయణతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రవణ్ వీళ్ళంతా కూడా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయటము, వాగ్వాదానికి దిగటము. ఆ సభలో ఒక రైతు అయితే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన కొంత అలసత్వానికి గురయ్యి అక్కడే వెంటనే గుండెపోటు వచ్చి మరణించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పటిదాకా ఏదైతే జరగకూడదు అనుకున్నారో ఒక ప్రాణం కూడా పోయినటువంటి పరిస్థితి అమరావతి ప్రాంతంలో కనిపించింది. దీని అంతటికి కారణం ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మాత్రము అయినా కూడా ప్రభుత్వం పట్టుబడట్లేదు, వెనక్కి తగ్గట్లేదు, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇది ప్రభుత్వానికి గొప్పగా అనుకుంటుందా, లేదంటే ఇది ప్రభుత్వం ఎందుకు ఇలాంటి అసలు అంశాలకు సంబంధించి ముందుకు ఇంకా వెళ్తుంది? అశోకర్, బాధాకర విషయం ఒక రైతు చనిపోవడం అన్నది. అమరావతిలో రాజధాని మిగతా విషయాలు ఎలా పెట్టుకుని రైతుల యొక్క ఆందోళన మాత్రం చాలా న్యాయమైంది. రెండు రకాల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకటి, ఇప్పటి వరకే భూములు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చిన భూములది ఒక బాధ. మళ్ళీ భూ సమీకరణ చేయబోతున్నారు, ల్యాండ్ పూలింగ్ అనే 40,000 ఎకరాల, ఇప్పుడు బహుశా 9,000, 10,000 ఎకరాలు, 16,000 ఎకరాలు నోటిఫై చేశారు, వాళ్ళది ఇంకొక బాధ. ఖచ్చితంగా నేను రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంతో రాజధాని పైన అనేక విషయాలు మాట్లాడినప్పటికీ అక్కడ రైతుల పట్ల మాత్రం కన్సర్న్ ఖచ్చితంగా మొదటి నుంచి చూపిస్తున్నాం. కారణం ఏంటంటే అక్కడ రైతాంగం రెండు రకాల సమస్యలు ఎందుకు అనుకుంటున్నాను. మొదటిది 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. వాళ్ళ ఆశ ఏంటి? తన ప్రాణతో సమానమైనటువంటి 1 ఎకరా భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాడు. దానికి ప్రభుత్వం కాంపన్సేటివ్ గా ఏమిస్తుంది? 50,000 రూపాయలు 1 ఎకరాకి కౌలు ఇస్తారు, 10% పెంచుకుంటారు అనేది జీవనోభృతి, తాత్కాలికం. కానీ శాశ్వత పరిష్కారం ఏం చెప్పింది? మీరు 1 ఎకరా 100 సెంట్లు భూమి ఇస్తే ఆ భూముల యొక్క స్వభావాన్ని బట్టి 24 సెంట్లు 27 సెంట్లు తిరిగి ప్లాట్ల రూపంలో ఇస్తుంది. 1 ఎకరాకు 3 ప్లాట్లు ఇస్తుంది. దాంట్లో ఒక ప్లాట్ కమర్షియల్ ఏరియా, రెండో ప్లాట్ హౌసింగ్ ఏరియా. 1 ఎకరా తన ప్రాణంతో సమానమైనటువంటి ఎకరాన్ని రైతు ఆడి ఇచ్చేసిన తర్వాత దేని మీద బతకాలి ఆ రైతు? ప్రభుత్వం ఇచ్చే 50,000 రూపాయలు చాలు. నిజానికి అశోక్ గారు బేసిక్ గా ఆ ఏరియా 3 పంటల బండే మాగాని. 1 ఎకరా పైన 50,000 కన్నా ఎక్కువే సంపాదిస్తారు, కౌలు కన్నా ఎక్కువే సంపాదిస్తారు పంట పండించుకుని. 3 పంటలు పండితే కృష్ణా డెల్టా కాబట్టి వాటర్ సమస్య లేదు. సో వాళ్ళకి తక్కువ తీసుకుంటున్నారు, దాంతోనే బతకాలి. రెండో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం చేయాలి? ఆ 33,000 ఎకరాలు ప్లస్ ఇంత కలిపి ఒక 50,000 ఎకరాలతో అక్కడ రాజధాని రూపం వస్తే కమర్షియల్ ఏరియా, హౌసింగ్ ఏరియాని డివైడ్ చేస్తే కమర్షియల్ ఏరియాలో ఉండేది ఏవో కంపెనీ వాడికి ఇచ్చినారనుకోండి, వాడు నెలకు 50,000 ఎంతో రెంట్ ఇస్తాడు. ఒక ఏరియా వస్తే, లుక్ వస్తే, సిటీ లాగా వస్తే, హౌసింగ్ ఏరియాలో ఇల్లు కట్టుకుంటే బతికిపోతాడు. రాజధాని మా ఊర్లో వచ్చిందన్న గౌరవం, రాజధానికి భూములు ఇచ్చామన్న గుర్తింపు, ఇట్లా ఆలోచించారు అక్కడ రైతులు. ఇంకొంత ప్రభుత్వం దీన్ని పెంచింది. ఎంత పెంచింది? ఈ రోజు ఎకరా 50 లక్షలు 30 లక్షలు ఉంటే రేపు ఒక శంషాబాద్ అయిపోతుంది, ఒక కోకాపేట అయిపోతుంది. కాబట్టి 1 ఎకరా 10 కోట్లు పోవచ్చు. 10 కోట్లు అంటే 1/3 అంటే 3 కోట్లు 4 కోట్లు వచ్చేస్తుంది అన్నంత ఆశ చూపించారు. ఆ 3 కోట్లు వస్తుంది, 4 కోట్లు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 ప్లాట్లు అయితే ఇవ్వాలి కదా. 3 ప్లాట్లు ఇస్తే ఆ కమర్షియల్ ఏరియాని కమర్షియల్ వాడుకుంటాడు, బతుకుతాడు. ఆ 2 ప్లాట్లో 1 ప్లాట్లో ఇల్లు కట్టుకుంటాడు, 1 ప్లాట్లో అమ్ముకుంటాడు. ఆ రకంగా తను పిల్లలుంటే ఇచ్చేస్తారు. ఇది జరగకపోతే ఆ కుటుంబం ఎలా బతకాలి? ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోతుంది. యాజ్ పర్ మీ అవగాహన ప్రకారం 10 ఏళ్లలో ఇచ్చేవాళ్ళు ప్లాట్లు, 10 ఏళ్లలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లాజిక్ గా ఏమంటారు అశోక్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో చాపేయాడు అంటారు. ఓకే, ఆయన 5 ఏళ్ళు వదిలేద్దాం, మనం 5 ఏళ్ళు ఫస్ట్ ఉన్నాం కదా, అదొక 5 ఏళ్ళు, ఇది ఒక 2 ఏళ్ళు, 7 ఏళ్ళు అయింది కదా. ఎంతవరకు వచ్చింది? ప్లాట్లన్నా ఇస్తున్నారా? ఒక ఆందోళన ఏముందంటే రైతుల్లో, చంద్రబాబు గారి లెక్కల ప్రకారం 52,000 ఎకరాలు ఉంది అక్కడ ఆల్రెడీ తీసుకుంది, రైతులు 33 ఎకరాలతో పాటు. ఫస్ట్ అశోక్ గారు పురుషోత్తంకో కమర్షియల్ ప్లాట్ డివైడ్ చేయాలి, ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి కదా. మొత్తం 53 ఎకరాలను బైఫర్కేషన్ చేశారు కదా. కమర్షియల్ ఏదో హౌసింగ్ ఏరియా ఇవన్నీ చేయాలి అంటే అక్షరాల 40,000 కోట్లు అవుతుందని అప్పుడే చెప్పాడు చంద్రబాబు గారు. ఎప్పుడు 2014-15. ఇప్పుడు కనీసం 60,000 కోట్లు అవుతుంది. అంటే మన రైతుకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వడానికి 40,000-50,000 కోట్లు అవుతుంది.
ఇప్పటివరకు మనం ఎంత ఖర్చు పెట్టాం? ఓ 10,000 కోట్లు అప్పు ఖర్చు పెట్టాల. పైపించి ఇప్పుడు ఎంత అప్పు తెస్తున్నాం? ఇప్పటికి గ్యారంటీ 15,000 కోట్లు. 15,000 కోట్లు గ్యారంటీ. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు లెక్కలో రాసుకుంటున్నాం. గ్రౌండ్ అయింది ఎంత? 15,000 కోట్లు అప్పు. అది 3 దశల్లో ఇస్తుంది. ఈ 50,000 కోట్లు తెచ్చేది ఎప్పుడు? ఈ బైఫర్కేషన్ చేసేది ఎప్పుడు? నాకు ఫ్లాట్ ఇచ్చేది అని బాధతో ఆ రైతు ఉంటే నేను ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పినారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇద్దరు భయపడుతున్నారు. ఇంకా మనల్ని ఇప్పుడు 33,000 ఎకరాల చుట్టూ తిరిగినప్పుడే మనకు ఫ్లాట్ లేదే, ఇంకా 40,000 జరగబోయిననుకో మనల్ని ఎప్పుడు పట్టించుకుంటాడు అని వాళ్ళ భయం. వాళ్ళకేం న్యాయం జరగలేదు, మన పరిస్థితి నీళ్ళ ఆందోళన. ఇద్దరు ఒకరికొకరు ఆందోళన. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ పైన ఒక నిజాయితీతో కూడుకున్న ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 33,000 ఎకరాల రైతులకి ఇచ్చేయండి. తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. ఆ నమ్మకం కలిగించకుండా కొత్త ప్లాట్లకు వెళ్తే వాళ్ళు సహకరించరు. ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం వస్తుంది, డ్యామేజ్ అవుతుంది. రైతాంగం ఆందోళన ఉన్నారు. కానీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటారని అనుకోండి, రైతాంగం పరిస్థితి ఏంది? ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. వారి పట్ల వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలి ప్రభుత్వం, వారికి సంఘీభావం చెప్తున్నాం. ఖచ్చితంగా రైతాంగం, అమరావతి రైతులు రాజధాని ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది వేరే చర్చ. కానీ ఆ రైతులకు మాత్రం ఇస్తానన్న ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం. ఈ విషయంలో ఖచ్చితంగా సమాజం వాళ్ళ వైపు నిలబడుతుంది. సార్, ఇంకొక మెయిన్ అంశం సార్, దీనికి కంటిన్యూగా ఈ మెడికల్ కాలేజీల అంశం అయితే ఇప్పటివరకు అయితే టెండర్లు అయితే పార్టిసిపేట్ అవసరం లేదు, ఎవరు రావట్లేదు. వచ్చినా కూడా వాటికి టెండర్లు వేసి తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఇక కొత్తగా ఏం చేస్తారేంటి అనేది అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు ఏది చేసినా కూడా నేను వాటిని ఆపుతానని చెప్పేసి ఆయన సవాల్ చేస్తున్నాడు. సో కూటమి ఏమైనా ముందుకెళ్తుందా, లేదంటే ఇంతటితో ఆపుతుందా, పునరాలోచన ఏమైనా చేస్తుందా ఏంటి? దీనికి సంబంధించి ఏమన్నా నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. ప్రభుత్వం ఏమో ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ విషయంలో ముందుకు అడిగే ముందు ఒక గొయ్యి వెనక్కి గొయ్యి నొయ్యి అంటారు కదా. ముందు చూస్తే నొయ్యి, వెనక్కి చూస్తే గొయ్యి లాగా తయారైంది. ముందుకు పోలేరు, వెనక్కి రాలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం ద్వారా ఒక చరిత్రలో నిలబడాలనుకుంటున్నాడు. అలా నిలబడడం ద్వారా ఆయనకి గౌరవంతో పాటు సమాజానికి కూడా ఉపయోగం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ. అంటే ఆయన పట్టుదలతో ఉన్నాడు. పైపెచ్చు చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, అర్బన్ పీపుల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. జగన్ గారి గతంలో నష్టపోయింది కూడా ఆ సెక్షన్ లోనే. వాళ్ళు జగన్ గారు 1 కోటి మంది సంతకం పెట్టారు. కానీ ఆయన బలపడ్డాడు. ఈ విషయంలో ఆయన పట్ల ప్రజలకు సానుకూలత ఉంది కాబట్టి దాన్ని నిలబడతాడు. ఈ కాలంలో ఆయన ఇచ్చిన 2 స్టేట్మెంట్లు, వారికి ఒక స్టేట్మెంట్ నేను అధికారంకి వస్తే తిరిగి తీసుకుంటాను. 2 దీంట్లో అవినీతి జరుగుతా ఉంది, అవసరంతో వాళ్ళు తీసుకున్న వాళ్ళు లోపలేస్తాను. లోపలేస్తానికి భయపడాలి. చాలా మంది అంటే లోపలేస్తానని కాదు, వాళ్ళు భయపడతా ఉండేదంతా పెట్టి సమస్యలు దేనికంటే లోపలేస్తారని దానికి కాదు. రేపు జగన్ వస్తే తీసుకుంటాను అంటున్నాడు, తీసుకుంటాడు కూడా. ఎందుకంటే ఆయన 1 కోటి మంది సంతకాలు చేసి తీసుకుంటారన్న తర్వాత ఆయన వెనక్కి పోలేడు కదా. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాడు. మనం 2 ఏళ్ళు కష్టపడి 400 కోట్లు ఖర్చు పెట్టి రేపు ఆయన వచ్చి ప్రశాంతంగా తీసుకునేస్తే మన పరిస్థితి ఏంది? దానివల్ల ఏరే వ్యాపారం చేసుకుందాం అంటారు. ఆడకు వచ్చి వ్యాపారస్తులు దేశ సేవ కోసం వస్తారు, ఆడ కూడా వచ్చి వ్యాపారం కోసమే. దీనికోసం ఈ సంబడం కోసం ఎందుకని చెప్పి వాళ్ళు ఏరే చూసుకుంటారు. కానీ ఊరు అప్లికేషన్ ఇట్లా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత విద్యా సమస్యలు ఎవరికి లేవు, మరి వాళ్ళు ఎందుకు వేయలేదు? కాబట్టి వేయకపోవడానికి కారణం జగన్ వస్తే తీసుకుంటాడని. దీనికి ఎవడు భరోసా ఇస్తాడు? దీనికి కాంక్రీట్ వేసి కొట్టలేరు కదా. ఎవడు తీసుకోవడానికి ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నదాన్ని ప్రైవేటీకరణ చేసే చట్టం నీకు తెలిసినప్పుడు ప్రైవేట్ లో ఉన్నదాన్ని పబ్లిక్ చేసే అధికారం జగన్కి ఉండదా? అది ఇంకొక అసెంబ్లీకి ఉండదా? కాబట్టి ఈ ఆత్మరక్షణ ఒకవేళ ప్రభుత్వం ఎందుకులే తలనొప్పి ప్రభుత్వ రంగంలో బాధ అనుకున్నాడు, జగన్ హీరో అయిపోతాడు. ఆయన ఇక్కడ టెండర్లు వేరే వాళ్ళు రాకపోతే నారాయణ లాంటి వాళ్ళు, భాష్యం ప్రవీణ్ లాంటి వాళ్ళు, లావ కృష్ణదేవ లాంటి వాళ్ళు, లేదంటే భరత్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీలే ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళంటి వాళ్ళు ముందుకు వచ్చేసి జగన్ చెప్తే మనం భయపడేది ఏంటి, ఇదిగోండి మేము కాలేజీని తీసుకొని మేము నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళందరూ ముందుకు రావచ్చు కదా. అంటే 2 భయాలు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ మెడికల్ కాలేజీలు అన్ని ముందుకు పోయే వెనక నొయ్యి. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇతరులు భయపడిపోవచ్చు కానీ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఎందుకు భయపడాలి? రాడు ఇంకా జగన్, మేము వేస్తామని వేయచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. అవి లేకపోతే వేసినారంటే ఏమొస్తుంది? మొత్తం తెలుగుదేశానికి అమ్మేస్తున్నాడు జగన్, చంద్రబాబు నాయుడు అని వేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశం బ్యాచ్. తలా ఒక కాలేజీ ఇచ్చినారనుకోండి మొత్తం పుట్టి మునిగిపోతుంది. ఇస్తేమో పుట్టి మునుగుతుంది, ఈకపోతేమో ఈ క్వశ్చన్ వస్తుంది. జగన్కి భయపడుతున్నారు, మీరు ఎందుకు భయపడాలి? నారాయణ మీరు ఎందుకు వేయకూడదని మీరు అన్నారు, నేను అంటా. ఏకపోతేమో ఎందుకు వేయలేదంటాం, వేస్తేమో మొత్తం మీకు వేసారంటాం. కాబట్టి తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే ఏ అడుగు వేసిన అంటే
ప్రజలకు నచ్చని విషయాలు అధికారం ఉందని కానీ ఒక వైపు వెళ్ళిపోయినామంటే ఇట్లాంటివి వస్తాయి. ఏం చేసినా సమస్య. ఈకపోతే ఒక సమస్య, ఇస్తే ఒక సమస్య, ప్రైవేటీకరణ చేస్తే ఒక సమస్య, చేయకపోతే అన్ని సమస్య. అందుకనే ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ ఆత్మరక్షణ నుంచి నెక్స్ట్ ఏం చేస్తావో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు తన గౌరవం కోసం, చరిత్రలు నిలబడడం కోసం ముందుకెళ్తాడు. పోయిన చోటే ఎత్తుకుంటున్నాడు జనాన్ని, వాళ్ళు ముందుకెళ్తాడు. ప్రభుత్వం ఇంత ఆత్మరక్షణ పడిపోయినప్పుడు ఎందుకు గమ్ముతాడు? ఇంకొంచెం కొడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసం. కాబట్టి ఇది కొనసాగుతుంది. దీంట్లో ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకుంటుందో చూడాలి. ఓకే, సరే. కంక్లూడ్ చేస్తూ చివరగా ఖచ్చితంగా ఏడాది క్రితం అంటే ఏకాదశికి సంబంధించి తిరుమలలో ఘటన మనం చూస్తూ వచ్చాము. ఆ రోజులో స్వామివారిని దర్శనం కోసం వచ్చి కొంతమంది భక్తులు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అదంతా కూడా మనం దిగ్భ్రాంతి వ్యక్తం చేశాం. కానీ మళ్ళీ అలాంటి ఏకాదశి పర్వదినం కూడా రాబోతుంది. ఇప్పటికే తిరుమల ఆలయానికి సంబంధించుకున్న ఆల్మోస్ట్ పెద్ద పెద్ద దేవాలయాన్ని కూడా భక్తులతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. సో ఏంటి ఈసారి ప్రభుత్వం ఏమన్నా దానికి తగినట్టుగా నిర్ణయాలు, చర్యలు తీసుకుంటుందా? టీటీడీ ఎలాంటి రూపకల్పన చేసింది? ఎందుకంటే ఒక తిరుమల వాసిగా మీకు ఒక ఐడియా ఉంటుంది, అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటి అక్కడ పరిస్థితి? ఒకటి అశోక్ గారు, బేసిక్ గా ఈ విషయం రాజకీయాలతో కన్నా కోట్లాది మంది భక్తులకు నిజం చెప్పాలి. వైకుంఠ ఏకాదశి వస్తా ఉందంటేనే ఆనందంగా పోవాల్సిన రోజుల నుంచి ఏదో తెలియని ఆందోళనతో పోవడం అనేది దురదృష్టకరం. అయితే ఈ సందర్భంలో వైకుంఠ ఏకాదశి సందర్భంలో భక్తులు ఆలోచించాల్సిన విధానం ఒక అంశం. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన గాని భక్తులు విశ్వసిస్తే, సమాజంలో విస్తృతంగా ప్రచారం చేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం జరుగుతుంది. అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పినట్టుగా 10 రోజులు పవిత్రమైనటువంటివే కాబట్టి ఏ రోజు దర్శనం చేసుకున్నా ఆగ్రహం, దైవాగ్రహం మనకు లభిస్తుంది, దైవానుగ్రహం మనకు లభిస్తుంది అని ఏదైతే అనిల్ కుమార్ గారు, ఈవో గారు చెప్పారో దాన్ని పరిష్కారం ఒక్క మాటలో చెప్పాలండి. ఎందుకంటే సంతోషంగా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు ఏంటి ప్రాశస్యం? ఈ 2 రోజులు మహావిష్ణువు మనకు 3 లోకాలు, భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం, 3 లోకాలకు అధిపతి మహావిష్ణువు. మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు 2 రోజులు ఆ తిరుమల శ్రీవారి రూపంలో ఉంటాడు. మహావిష్ణువు ఉంటాడు. అప్పుడు గాని ఆయనకి గాని మనం మొరబెట్టుకుని దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ పోతాయి, మనకు స్వర్గం లభిస్తుంది అన్నది నమ్మకం. అంటే మహావిష్ణువు ఆ 2 రోజులు శ్రీవారి రూపంలో ఉంటారు కాబట్టి దర్శనం చేసుకోవాలి. ఇది కోరిక భక్తులది. సంవత్సరానికి ఒక రోజు వస్తుంది, రేపు సంవత్సరం మనం ఉంటామో పోతామో, ఇది భక్తుల్లో. ఇక్కడ భక్తులు దీని చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజులు నిర్వహిస్తోంది వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వారాలు తెలిసి. కానీ 10 రోజులు మీరు 10 రోజులు కాదు, 1 రోజులు పెట్టండి, నాకు 1వ రోజే కావాలి అంటారు భక్తులు. ఎందుకంటే ఆ రోజే మహావిష్ణువు ఆడు ఉంటాడని నమ్మకం. ఇది ఈవో గారు చెప్పిన దాన్ని మనం చూసుకుంటే, మనం పురాణాల్లోకి వెళ్తే భూలోకంలో 1 సంవత్సరం ఈక్వల్ టు 1 రోజు స్వర్గలోకం. స్వర్గంలో 1 రోజు, భూలోకంలో 1 సంవత్సరంతో సమానం. అంటే 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు అంటాం కదా. కాబట్టి 365 సంవత్సరంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి వాళ్ళకి స్వర్గలోకంలో. కానీ మహావిష్ణువు ఎప్పుడు యోగ నిద్రలో ఉండి చివరి 2 గంటలు ఆడున్నటువంటి ముల్లోకలాది అందరికీ దర్శనం ఇస్తా ఉంటాడు. దీంట్లో 30 రోజులు ధనుర్మాసం అంటే 2 గంటలు, చివరి 2 గంటలు అంటే 120 సెకండ్లు వాళ్ళకి, మనకేమో 30 రోజులు, దాన్ని ధనుర్మాసం అంటాం. దీంట్లో చివరి 40 నిమిషాలు భూలోకానికి మన మహావిష్ణువు వస్తాడు. చివరి 40 నిమిషాలు అంటే నేను స్వర్గలోకంలో 40 నిమిషాల గురించి చెప్తున్నా. స్వర్గలోకంలో 40 నిమిషాలు, ప్రతిరోజు 40 నిమిషాలు ఆయన భక్తులకు దర్శనమిస్తాడు ప్రతిరోజు. అంటే ప్రతిరోజు అంటే ఇక్కడ భూలోకంలో సంవత్సరానికి ఒకసారి ఆడ 40 నిమిషాలు ప్రతిరోజు ఇస్తాడు. అంటే 10 రోజులు. అంటే మహావిష్ణువు తిరుమలలో 10 రోజులు ఉంటాడు. కాబట్టి 10 రోజులు వైకుంఠ ఏకాదశితో సమానం. కానీ 10 రోజులు ఏ రోజు వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువుని దర్శించుకుంటే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు కదా. 10 రోజులు కూడా మహావిష్ణువు ఆడనే ఉంటాడు. కాబట్టి మొదటి రోజు పోతేమి, 10వ రోజు పోతేమి. కానీ 10 రోజుల పాటు మహావిష్ణువు ఆడనే ఉంటాడు కాబట్టి పవిత్రమైనటివే. కాబట్టి ఎందుకు ఈ పాయింట్ నొక్కి చెప్తున్నానంటే, పేచి ఆడొస్తా ఉందంటే తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకి 70,000 మంది పైన అవకాశం లేదు. నువ్వేమీ చేయలేవు, పోవాలి కదా, లైన్ లో పోయి తిరుక్కొని రావాలి. పైపిచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఎప్పుడన్నా తిరుమలకి వెళ్ళుంటే
జై విజుల దగ్గర తీసుకుని బయట వచ్చేస్తాం. అవును. కానీ ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాలు తెరుస్తారు కాబట్టి మళ్ళీ టెంపుల్లోని ఆనంద నిలయంలో లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి రెండోసారి దర్శనం చేసుకుని బయటకు వస్తాడు. పవిత్ర ఆడనే ఉండాలనుకుంటాడు కాసేపు, ఆ రోజు పుణ్యమైన రోజు కాబట్టి. అందువల్ల ఏమవుతుందంటే 50-60 వేల మంది పైన దర్శనం కల్పించలేం. అంటే నువ్వేమి చేసినా, ఎన్ని తంటాలు పడినా టీటీడీ 70,000 మంది పైన కల్పించలేదు. ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు భక్తుడు, నాకు ఈ రోజే కావాలి టికెట్ అనుకుంటాడు. నువ్వు 1,00,000 మంది పోలీసులు పెట్టు, 70,000 మంది పైన టికెట్ ఇవ్వడానికి లేదు కదా. 2 లక్షల మంది వచ్చేస్తున్నారు, మిగతా 1,00,000 మంది గొడవ వేసుకుంటారు, పోవాలనుకుంటారు, తోపులాట్లు వస్తాయి. ఇది పంచాయతీ. కాబట్టి మొదటి రోజే దర్శనం చేసుకోవాలనే యావతో ఇవన్నీ జరుగుతున్నాయి. అదే భక్తులు 10 రోజుల పాటు మహావిష్ణువు ఆడనే ఉంటాడయ్యా, ఏమీ కాదు, 10 రోజులు పవిత్రమైంది అని అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పినట్టు కానీ జనమంతా కూడా విశ్వసించి ముందుకొస్తే 10 రోజులు పోతాను, 10 రోజులు అంటే 7 లక్షల మందికి అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు అసలు ఈ తొక్కిసలాటే ఉండదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్ల మీద ఎంత శ్రద్ధ పెడుతుందో ఈ ప్రచారాన్ని చేయాలి. ఈ రోజు ఈఓ గారు చెప్పినట్టుగా, అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పినట్టుగా 10 రోజులు పవిత్రమైనటివే, మొదటి రోజు ఎంత ఇంపార్టెంటో 10వ రోజు ఎంత ఇంపార్టెంట్, ప్రశాంతంగా రండి అని గట్టిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి ద్వారా ధనం ప్రచారం ద్వారా చేయాలి. రెండో స్టాండ్ ఏం తీసుకోవాలంటే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లాంటి పర్సనాలిటీస్ మొదటి రోజు బాగుంది. ముఖ్యమంత్రి ఎట్లా రాడు, పెద్ద పెద్ద విఐపీలు, పెద్ద పెద్ద పండితులు ఉంటారు కదా, అయ్యా బాబు ఏం కాదు, రెండో రోజు ఎవరు రావచ్చు, మూడో రోజు రావచ్చు అని ఈ వివిఐపీలంతా 4వ రోజు 5వ రోజు దర్శనం చేసుకొని, చూడు మేము కూడా 4వ రోజు వచ్చాం, ఏం కాదు, మొదటి రోజు పోవాల్సిన అవసరం లేదు, 10 రోజులు పోవచ్చని ఆదర్శంగా నిలబడాలి. ఈ 2 స్టెప్స్ గానీ టీటీడీ తీసుకొని ఒకటి విస్తృతంగా ప్రచారం చేయాలి. వివిఐపీలు, సమాజాన్ని ప్రభావితం చేసే సెలబ్రిటీలు 1-2 రోజు పోకుండా 3వ రోజు 4వ రోజు పోయినా అనుకోండి, అప్పుడు జనం కూడా అవును కదా, మన ముఖ్యమంత్రి, మన సెలబ్రిటీ, మన మంత్రులు, మన పెద్ద పెద్ద పర్సనాలిటీస్ 2వ రోజు 3వ రోజు పోతున్నారంటే, ఏ రోజు పోయినా మహావిష్ణు 10 రోజులు ఆడు ఉంటాడు, నేను పోవచ్చు అనే రిలీఫ్ వచ్చారనుకోండి, ఈ తొక్కిసలాట జరగదు. అంటే ఒకే ఒక అవకాశం, ఖచ్చితంగా దీన్ని పాటించగలిగితే అవుతుంది. దాన్ని ఈ రోజు నుంచి తీసుకోగలిగితే టీటీడీకి, శ్రీవారి భక్తులకి, హిందూ మతస్థులందరికీ ఉపయోగం. భక్తులైనా ఇక నుంచి దాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకుంటే అలాంటి ఘటనలు, అలాంటి పరిణామాలు జరగకుండా ఉంటాయి. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పురుషోత్తం రెడ్డి గారు ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి టీవీ.